అన్నట్టుగా అంటే పొత్తులో ఒక అడ్వాంటేజ్ కూడా ఉండొచ్చు. ఎందుకంటే అభ్యర్థిని ఖరారు చేశాక ఇంతకుముందు పార్టీ మీద ఒక ఒత్తిడి ఉంటుంది, లేకపోతే క్యాండిడేట్ మీద ఎన్నికలు అనేసరికి ధనం అంటే మనీ పరంగా కానీ. ఇప్పుడు పొత్తులు అయ్యాక అదేమన్నా కాస్త అంటే కంఫర్టబుల్ అనుకోవచ్చా అభ్యర్థి తరఫు నుంచి? అంటే మేము ధనబలాన్ని నమ్ముకోవట్లేదు, ప్రజాబలాన్ని నమ్ముకుంటున్నాం. మేము రాబో రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం చేయగలమో ఏం చేస్తామో ప్రజలకి విశ్వాసం నమ్మకం ఉంది కాబట్టి ఖచ్చితంగా డబుల్ ఇంజిన్ సర్కార్ రాష్ట్రంలో కేంద్రంలో ఒకే ప్రభుత్వం ఉంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో ముందుకు పోతుందని చెప్పి ప్రజలు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీని ఆశీర్వదిస్తారని చెప్పి గట్టి నమ్మకం విశ్వాసం మాకుంది. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ ప్రదేశ్గా ఉన్నట్టు ఆంధ్రప్రదేశ్ అవినీతి ప్రదేశ్గా, అరాచక ప్రదేశ్గా, అప్పుల ప్రదేశ్గా, పూర్తిగా అంధకార ప్రదేశ్గా మారిపోయిందని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావిస్తున్నారు. దీని నుంచి బయటపడాలంటే భారతీయ జనతా పార్టీ ఈ కూటమి గెలిస్తే తప్ప ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా సురక్షితంగా ఉంటుందని చెప్పి వారికి నమ్మకం ఉంది. కాబట్టి మా కూటమిని ఆదరిస్తారని చెప్పి నమ్మకం విశ్వాసం మాకుంది. భానుగారు, పొత్తులు అంటే ఒకే లక్ష్యంగా 3 పార్టీలు కలిసి ముందుకెళ్తున్నాయి ఈ ఎన్నికలకు. కాబట్టి అంటే బీజేపీ ఏమైనా ప్రచారంలో వెనకబడినట్టు కనిపిస్తుందా? అంటే మీ ప్రచారం ఎలా సాగుతుంది పార్టీ వైస్? Name a place and there is a marathon. Running in the snow is a much more tougher thing than running just in the oil field. Everything is very very different from the plains marathon. जहाँ से मेरे को लगा था कि इट विल बी ए पीस ऑफ केक, उसके लिए बहुत मेहनत करनी पड़ती है, जैसे दिखता है वैसा होता नहीं है सर. It is definitely much more tougher. This and more. Streaming on News 9 Plus. మాకు కేటాయించినటువంటి 6 పార్లమెంట్లో 10 అసెంబ్లీ స్థానాల్లో బూత్ స్థాయి నుంచి ఏ విధంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలి, ఈ 3 పార్టీలు ఏ విధంగా కోఆర్డినేషన్ చేసుకోవాలి, ఆ సమావేశాలు ఇప్పటికే అసెంబ్లీల వారిగా పూర్తిగా సమావేశాలు 3 పార్టీలతో విజయవంతమైంది. ఇంకా నామినేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఇంకా ఉధృతంగా ముందుకు పోయేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాజకీయ ఈ ఎన్నికల్లో ఎట్లా ఉంటుందంటే ఈ నామినేషన్ ఈ స్క్రూటినీ జరిగిన తర్వాత ఆఖరి 15 రోజులే పూర్తిగా ఎన్నికల వాతావరణం కనపడుతుంది. ఎక్కడ చూసినా సరే ఎన్నికల వాతావరణం కనపడుతుంది. అంటే గతంలో మాదిరి కాకుండా ఇప్పుడు ఎన్నికల నియమావళి ప్రకారం నియమ నిబంధనలు లోబడి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాబట్టి ఆర్భాటాలు అంత ఎక్కువ ఉండే అవకాశం లేదు. ఎందుకంటే ఈరోజు అసెంబ్లీ అభ్యర్థికి దాదాపు 45 లక్షల రూపాయలు ఎన్నికల కమిషన్ ఖర్చు పెట్టే అవకాశం ఇచ్చింది. పార్లమెంటు సభ్యుడికి 90 లక్షలు ఇచ్చింది. కాబట్టి ఆ ఖర్చు లోపలే ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆర్భాటాలకి తావు లేకుండా ప్రచారాన్ని ఇంటింటికి ప్రచారం తీసుకొని వెళ్ళి మా అజెండాని మా మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకొని వెళ్ళి వాళ్ళని కన్విన్స్ చేసి వారు భారతీయ జనతా పార్టీ టీడీపీ జనసేన వైపు మళ్ళే విధంగా మా కార్యకర్తలు మిగతా పార్టీ కార్యకర్తలు కూడా ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో ఖచ్చితంగా మేము అన్ని పార్టీలతో కలిపి ప్రయాణం చేస్తున్నాం. అందరూ కలిసే ప్రయాణం చేస్తున్నాం. కాబట్టి ఎక్కడా మాకు ఎటువంటి లోటుపాట్లు లేవు దీంట్లో. రైట్.